గైరమ్మ తల్లి, జై బలిసలమ్మ తల్లి. మా తాడేపల్లిగూడెం ఇలదేవత బలిసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవంగా ఇవాళ 1,00,000 గాజుల పంపిణీ చాలా ఘనంగా ఏర్పాటు చేయడం, గుడికి సంబంధించిన కమిటీ సభ్యులందరూ ఇవాళ పెంటపాడు గ్రామం రావడం, అలాగే మా పెంటపాడు గ్రామ మా కులదేవత గైరమ్మ గుడి ఆధ్వర్యంలో ఆవిడ సన్నిధానంలో ఇవాళ మహిళలందరికీ పసుపు కుంకుమ గాజులు పంపిణీ జరగడం చాలా సంతోషకరమైన విషయం. గైరమ్మ తల్లి ఆశీస్సులు, మా బలిసలమ్మ తల్లి ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని ఇలా గాజుల రూపంలో ప్రసాద రూపంగా ఇవాళ మా గుడికి వీచేసినందుకు మేము అన్నిదా చాలా సంతోషపడుతున్నాము. మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పెంటపాడులో వేయించేసి ఉన్న గౌరీదేవి ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నది. కావున భక్తులంతా అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే కుంకుమ పూజ, పాలాభిషేకాలతో అమ్మవారిని అభిషేకం చేసి అమ్మవారిని దర్శించుకొని అన్న సమారాధనలో అన్నప్రసాదానికి స్వీకరించి భక్తులంతా అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ గౌరీ అమ్మవారికి ప్రతి నెల పౌర్ణమి రోజున విశేష ద్రవ్యములతోటి అభిషేకములు చేసి అర్చన, పంచహారతులు, సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేసి అన్నప్రసాద వితరణ జరపబడుతున్నది. ఈ అన్నప్రసాద వితరణకు ప్రతి నెల క్రమం తప్పకుండా చాలామంది దాతలు నెలవారీ చందాలు ఇస్తున్నారు. వాటితోటి ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఈ అన్న సమారాధనకు మరింతగా తోడ్పాటు చేసి మరింత ఎక్కువగా అన్న సమారాధన జరిగే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. ఈ అన్న సమారాధనకి ఇచ్చే విరాళాలన్నీ కూడా అన్న సమారాధన నిమిత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. మిగిలిన సొమ్ము అన్న సమారాధన అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులు మరింత విరివిగా ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు బలిసలమ్మ దేవస్థానం నుండి గాజులు, పసుపు, కుంకుమ తీసుకుని వచ్చి కమిటీ వారు ఇక్కడ మహిళలకు వితరణ చేసి ఉన్నారు. మహిళలందరూ కూడా స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు, ఈ గౌరీదేవి అమ్మవారి ఆశీస్సులు ఈ పెంటపాడు గ్రామంతో పాటుగా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం.